వెల్కమ్ బ్యాక్. దాదాపు 2 నెలల పాటు జరిగిన ఎన్నికల ప్రచారం నిన్న సాయంత్రం 6 గంటలకు ముగిసింది. వామపక్ష తీవ్రవాద సమస్య ఉన్న 13 అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో సాయంత్రం 4 గంటలకే కంప్లీట్ అయింది. తెలంగాణలోని 17 పార్లమెంటు నియోజకవర్గాలకు ఒకే విడతలో రేపు పోలింగ్ జరగనున్నది. ఇందుకోసం ఎలక్షన్ కమిషన్ అన్ని ఏర్పాట్లు చేసింది. అయితే రాష్ట్రం అంతటా 144 సెక్షన్ అమల్లోకి వచ్చింది. సైలెన్స్ పీరియడ్ కారణంగా స్థానికేతరులను ఆయా నియోజకవర్గాల నుంచి బయటకు పంపించే ప్రాసెస్ మొదలైంది. లోకల్ పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. గెస్ట్ హౌస్లు, రిసార్ట్లు, కళ్యాణ మండపాలు, ఫంక్షన్ హాల్స్, హోటళ్లు, లాడ్జీలు తదితరాలన్నింటినీ తనిఖీలు ముమ్మరమయ్యాయి. పోలింగ్ శాతం గణనీయంగా తగ్గుతుందని సీరియస్ గా తీసుకున్న ఎలక్షన్ కమిషన్ ఈసారి అన్ని ప్రైవేట్ కంపెనీలు, పరిశ్రమలకు రేపు విధిగా హాలిడే ప్రకటించాలంటూ కమిషన్ తో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కానీ కొన్ని సాఫ్ట్వేర్ బీపీఓ సంస్థలు సెలవు ప్రకటించలేదని విషయాన్ని సీఈఓ వికాస్ రాజ్ సీరియస్ గా తీసుకున్నారు. ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఉద్యోగులు సెలవు ఇవ్వాలని స్పష్టం చేశారు. మరోవైపు ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు రాష్ట్రం మొత్తం మీద దాదాపు 160 కంపెనీల పారా మిలిటరీ బలగాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి 20 మంది పోలీసుల్ని రప్పిస్తున్నారు. దీనికి తోడు రాష్ట్రంలోని దాదాపు 65,000 మంది పోలీసులు కూడా ఎలక్షన్ భద్రతా విధుల్లోకి కంటిన్యూ అవుతున్నారు. రాష్ట్రం మొత్తం మీద 35,809 పోలింగ్ కేంద్రాలను నెలకొల్పడంతో జిల్లా కేంద్రాల నుంచి అక్కడికి ఈవీఎంలు, బ్యాలెట్ యూనిట్లు, వీవీ ప్యాలెట్లను తరలించే వాహనాలకు జీపీఎస్ ట్రాకింగ్ సౌకర్యంతో పాటు పోలీసు, కేంద్ర పారా మిలిటరీ బలగాలతో కూడిన ఎస్కాట్ను కూడా ఎలక్షన్ కమిషన్ సమకూర్చిస్తుంది. అయితే రాండమైజేషన్ పద్ధతిలో ఈవీఎంలను పోలింగ్ కేంద్రాలకు కేటాయించిన కమిషన్ పోలింగ్ విధుల్లో ప్రత్యేకంగా పాల్గొంటున్న దాదాపు 1.90 లక్షల మందికి పరోక్షంగా డ్యూటీ చేసిన మరో 1,00,000 మందికి పైగా ఇప్పటికే శిక్షణను కూడా అందజేసింది. ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న సిబ్బందిలో ఇప్పటికే 1.88 లక్షల మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులు దాదాపు 22,000 మంది హోమ్ ఓటింగ్ పద్ధతిలో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. రైట్గా దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, చెప్పండి. సతీష్, చెప్పండి. వరంగల్ లోక్సభ ఎన్నికల వరంగల్లో జరుగుతున్నటువంటి లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్లు అయితే ముమ్మరంగా సాగుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే డిస్ట్రిబ్యూషన్ సెంటర్ లో అటు ఉద్యోగులకు, సిబ్బందికి దిశానిర్దేశం చేసినటువంటి అధికారులు వారికి సంబంధించి ఎన్నికల నిర్వహణకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి సామాగ్రిని అయితే అందించారు. ఇప్పటికే సామాగ్రి రిసీవ్ చేసుకున్నటువంటి సిబ్బంది, ఉద్యోగులంతా కూడా పోలింగ్ కేంద్రాలకు ప్రయాణం అవుతున్నటువంటి పరిస్థితి. ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి వాహనాల్లో సెక్షన్ గా విభజించి, డివిజన్ గా విభజించి ఎక్కడికెక్కడిగా రూట్ ఆఫీసర్లు నియమించి వారి ద్వారా పోలింగ్ కేంద్రాలకు సామాగ్రి అంతా తరలిస్తున్నటువంటి పరిస్థితి. పోలింగ్ సామాగ్రి దాంతో పాటు ఈఎంఐలు కూడా తరలిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి ఈవీఎంల అన్నింటినీ కూడా జాగ్రత్తగా తీసుకెళ్తే వెళ్లేందుకు కోసం ప్రత్యేకమైనటువంటి వాహనాలను ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి ప్రతి ఒక్క పోలింగ్ కేంద్రానికి వెళ్లేందుకు కోసం అనువుగా ఏర్పాటు చేసినటువంటి వాహనాల్లో సిబ్బంది ఎన్నికలకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి సామాగ్రిని తీసుకొని పోలింగ్ కేంద్రాలకు అయితే బయలుదేరుతున్నారు. ఈరోజు సాయంత్రం కల్లా పూర్తి స్థాయిలో అందరూ అధికారులంతా కూడా, ఎన్నికల నిర్వహణ అధికారులంతా కూడా పూర్తి స్థాయిలో పోలింగ్ కేంద్రాలకు చేరుకునేటువంటి అవకాశం అయితే ఉంది. దానికి సంబంధించినటువంటి పూర్తి ఏర్పాట్లను ఇటు ఎన్నికల నిర్వహణ అధికారులతో పాటు వారి భద్రతా ఏర్పాట్లను కూడా పోలీస్ శాఖ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే పోలీస్ శాఖ పూర్తి స్థాయిలో ఎటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి తలెత్తకుండా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు అయితే చేశారు. దీనికి సంబంధించి వరంగల్ పార్లమెంటు నియోజకవర్గంతో పాటు అటు మహబూబాబాద్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఏర్పాట్లను కూడా అధికారులు అయితే పూర్తి చేసి ఇప్పటికే డిస్ట్రిబ్యూషన్ పూర్తి చేసి అధికారులందరినీ కూడా పోలింగ్ కేంద్రాలకు పంపించేందుకు కోసం అయితే చర్యలు చేపడుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడిప్పుడే అధికారులంతా కూడా ఇక్కడ నుంచి పోలింగ్ కేంద్రాలకు వెళ్తున్నటువంటి క్రమం. దానికి సంబంధించి ఇక్కడికి చేరుకున్నటువంటి పోలింగ్ ఉద్యోగులకు కూడా ఎటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు లేకుండా అనువైనటువంటి వాతావరణాన్ని కల్పించేందుకు కోసం ఎన్నికల నిర్వహణ అధికారులు అయితే ఏర్పాటు చేశారు. ఇప్పటికే 144 సెక్షన్ ను నియమించినటువంటి అధికారులు ఎన్నికలు జరిగేటువంటి పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించడంతో పాటుగా 200 మీటర్ల దూరం ఉండేలా అనుమతించకుండా ఎలాంటి సౌండ్స్ కానీ ఇటువంటి సమావేశాలు కానీ జరగకుండా ఉండేందుకోసం అధికారులు అయితే ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి. ఇప్పటికే
ప్రచారం ముగియడంతో అభ్యర్థులు అయితే తమ పోలింగ్ వ్యవహారాలను అన్నింటినీ చక్కదిద్దుకునేటువంటి పనిలో పడ్డటువంటి పరిస్థితి. ఇప్పుడు పోలింగ్ అధికారులు మాత్రం ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్ల మధ్య ఓటు వేసేటువంటి పరిస్థితి, ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఓటర్ తన ఓటు హక్కును వినియోగించుకునేందుకోసం అవసరమైనటువంటి ఏర్పాట్లు అయితే చేస్తామని అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ సతీష్. రైట్, ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉపేందర్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. ఉపేందర్, చెప్పండి, ఖమ్మంలో పోలింగ్ కి సంబంధించిన ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? ఉపేందర్. రైట్, ఖమ్మం జిల్లాకు సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లన్నీ కూడా పూర్తయిన చెప్పేసి అయితే ఎన్నికల అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక జిల్లా వ్యాప్తంగా 16,31,039 మంది అయితే ఓటర్లు అయితే ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈసారి మహిళా ఓటర్లు కూడా ఎక్కువగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి అంటే ఖమ్మం పార్లమెంట్ సెగ్మెంట్ లో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఏదైతే ఖమ్మం, పాలేరు, సత్తుపల్లి, వైరా, మధిర, అదేవిధంగా అశ్వరావుపేట, కొత్తగూడెం నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ నియోజకవర్గాలకు సంబంధించి దాదాపుగా 8,43,749 మంది మహిళా ఓటర్లు అయితే ఈసారున్నారు. అదేవిధంగా పురుష ఓటర్లు 7,87,000 మంది ఉన్నారు. ఇటు ట్రాన్స్జెండర్లు కూడా 130 మంది ఉన్నారు. అయితే ఈ మొత్తంగా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఈ ఖమ్మం పార్లమెంట్ సెగ్మెంట్ కి సంబంధించి 1896 పోలింగ్ కేంద్రాలను అయితే ఏర్పాటు చేశారు. ఈ దాదాపుగా అన్ని సెగ్మెంట్లలో కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఇప్పటికే మహిళలు, వృద్ధులకు ప్రత్యేకంగా ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి కనిపిస్తుంది. వారందరూ కూడా ఏదైతే హోమ్ ఓటింగ్ కూడా ఇప్పటికే నిర్వహించిన పరిస్థితి కనిపిస్తుంది. దాదాపుగా 2,000 పైసలకు ఓట్లను అయితే ఇప్పుడు హోమ్ ఓటింగ్ ద్వారా ఇప్పటికే అంటే పోలింగ్ నిర్వహించిన పరిస్థితి జిల్లాలో కనిపిస్తుంది. ఇక ప్రధానంగా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా అంటే రేపటి వరకు కూడా ఇది 144 సెక్షన్ అమల్లో ఉంటుందని చెప్పి చెప్తున్నారు. అయితే ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అయితే ఈ పోలింగ్ నిర్వహిస్తామని చెప్పేసి ఎన్నికల అధికారులు కూడా సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ప్రధానంగా ఎప్పుడైతే ఈ రేసుల నేపథ్యంలోనే అటు కేంద్ర ఎన్నికల కమిటీ కూడా ప్రత్యేకంగా ఈసారి మాత్రం 1 గంటను అదనంగా పొడిగించిన పరిస్థితి కనిపిస్తుంది. ఎప్పుడు 5 గంటల వరకు ఉంటుంది, ఈసారి మాత్రం 6 గంటల వరకు, ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అయితే పోలింగ్ అయితే నిర్వహిస్తామని చెప్పేసి ఇప్పటికే ఎన్నికల అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక జిల్లాలో ఉన్నటువంటి అతి సమస్యాత్మకంగా అంటే పోలింగ్ కేంద్రాలు ఉన్నటువంటి 2,009 అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను అక్కడ ప్రత్యేకంగా పోలీస్ నిఘాను కూడా ఏర్పాటు చేశారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా 7,960 మంది పోలింగ్ సిబ్బందిని అయితే ఏర్పాటు చేసి వారందరికీ కూడా ఇప్పటికే వీవీప్యాట్లు అంటే ఏదైతే పోలింగ్ సామగ్రిని కూడా అందిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వారంతా కూడా ఈ రోజు సాయంత్రం 5 గంటల లోపు అయితే పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న ఏర్పాటు చేసి వాళ్ళకి ప్రత్యేకంగా రూట్ మ్యాప్ల ద్వారా సెక్టర్ అధికారుల ద్వారా కూడా పోలింగ్ కేంద్రాలకు అయితే వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే నక్సల్ ప్రభావిత ప్రాంతాలుగా ఉన్నటువంటి ఏదైతే కొత్తపల్లి, అదేవిధంగా అశ్వరావుపేట నియోజకవర్గం అంటే కొత్తగూడ, అశ్వరావుపేట నియోజకవర్గాలకు సంబంధించి ఉదయం అంటే 7 గంటలకు పోలింగ్ స్టార్ట్ అయ్యి సాయంత్రం 4 గంటలకి క్లోజ్ చేసే అవకాశం అయితే ఉందని చెప్పేసి ఇప్పటికే ఎన్నికల అధికారులు కూడా చెప్తున్నారు. అక్కడ ఏదైతే అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఇప్పటికే ఏదైతే ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 23,071 మంది పోలీస్ సిబ్బందితో పాటు అటు 7 పార్టీలకు సంబంధించినటువంటి సిఆర్పిఎఫ్ సిబ్బందులను, అదేవిధంగా ఎస్పీఎఫ్ సిబ్బందులను కూడా ప్రత్యేకంగా తరలించారు. ఇప్పటికే ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రధానంగా అటు ఆంధ్రాకి, అటు తెలంగాణ సరిహద్దుగా ఉన్న ఆంధ్రాకి, అదేవిధంగా ఇటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ సరిహద్దుగా ఉన్న నేపథ్యంలోనే ప్రత్యేకంగా చెక్ పోస్టులు, అంతర్జాతీయ చెక్ పోస్టులను కూడా ఏర్పాటు చేశారు. భారీగా నగదు కూడా పట్టుబడుతున్న పరిస్థితి ఖమ్మం జిల్లాలో కనిపిస్తుంది. ఇప్పటికే ఏదైతే వివిధ రాజకీయ పార్టీలు ప్రచారాన్ని నిర్వహించి ముగించినప్పటికీ ప్రలోభాలకైతే తెరలేపారు. ఇప్పటికీ అది ఆంధ్ర ప్రభావం కూడా ఎక్కువగా అక్కడ పార్లమెంట్ తో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్న నేపథ్యంలో అక్కడ బెట్టింగ్లు కూడా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఆంధ్రాలో అంటే ఎవరు అధికారంలోకి వస్తారని చెప్పేసి ఇప్పటికే సత్తుపల్లి కేంద్రంగా కూడా బెట్టింగ్లు కూడా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వారంతా కూడా అక్కడ ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడతారు అనే దాని మీద అయితే ప్రధానంగా బెట్టింగ్లు నడుస్తున్నాయి. ఇప్పటికే అటువంటి వాటి మీద కూడా అటు పోలీసు శాఖ ప్రత్యేకంగా ఉక్కుపాదం కూడా మోపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఆయా చెక్ పోస్టులో ప్రధానంగా అంటే భారీగా నగదు, అదేవిధంగా మద్యం పట్టుబడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే 3,40,00,000 రూపాయలతో పాటు ఇటు భారీగా 6 కోట్ల రూపాయలు విలువైనటువంటి మద్యం కూడా దొరికినట్లయితే అధికారులు చెప్తున్నారు. అదేవిధంగా 2.5 కోట్ల విలువైనటువంటి బహుమతులు, అదేవిధంగా వస్తువులు కూడా పట్టుబడినట్టు ఇప్పటికే
ఇప్పటికే జిల్లా ఎన్నికల అధికారి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక జిల్లాలో ఉన్నటువంటి రేపు జరిగేటువంటి ఏదైతే రేపు ఉదయం 7 గంటలకు జరిగేటువంటి పోలింగ్ కోసం అయితే అన్ని రకాల ఏర్పాట్లు చేశాం. పోలింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తుతో పాటు అక్కడ ఏదైతే షామియానాలు అదేవిధంగా వచ్చే ఓటర్ల కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు కూడా చేశామని చెప్తున్నారు. ప్రత్యేకంగా క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేశామని చెప్తున్నారు. ఏదైనా ఆకస్మికంగా అనారోగ్యానికి పాలైతే ప్రత్యేకంగా వైద్య సౌకర్యాలు కూడా ఏర్పాటు చేసినట్లు కూడా అధికారులు చెప్తున్నారు. ఇక జిల్లా వ్యాప్తంగా కూడా ఈ ఎన్నికలను మాత్రం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. 3 పార్టీలు కూడా హోరాహోరీగా ప్రచారం నిర్వహించినప్పటికీ గెలుపు మాత్రం ఎవరు అనే విషయం మాత్రం రేపు అంటే పోలింగ్ బాక్సులు నిక్షిప్తం అయ్యే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. జిల్లా వ్యాప్తంగా కూడా అంటే ఎవరు గెలుస్తారనేవి అయితే బెట్టింగ్లు కూడా కొనసాగుతున్న పరిస్థితి జిల్లాలో కనిపిస్తుందండి. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ ఉపేందర్.